మట్ట మహాలక్ష్మి ప్రభాకర్ రావు, జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. ఈ యాక్ట్ వల్ల రాబోయే రోజుల్లో రైతాంగానికి ఈ యొక్క ఏదైతే భూమి యజమానులకి పెద్ద ఎత్తున ప్రమాదం పొంచి ఉంది. ఈ ప్రమాదం ఏంటనంటే, మనం ఏదైనా ఒకసారి భూమి కొనుక్కున్నప్పుడు లేదా అన్నదమ్ములు పార్టీషన్ చేసుకున్నప్పుడు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో మన భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం. ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ప్రక్రియలో ఒరిజినల్ దస్తావేజులు మన దగ్గరే ఉంటాయి. కానీ ఈ చట్టం వచ్చిన తర్వాత ఒరిజినల్ దస్తావేజులు మనకెవరు, కేవలం ఒక డూప్లికేటు పేపర్స్ మాత్రమే మనకిస్తారు. భవిష్యత్తులో ఈ భూమి మీద ఎవరైనా సరే ఒక కంప్లైంట్, అంటే ఈ భూమి మీద వివాదం ఉందని కానీ లేదా నాకు హక్కులు ఉన్నాయని కానీ సక్రమమైనటువంటి రీతిలో వారసులందరూ సంతకాలు పెట్టలేదని కానీ ఎవరైనా ఒక చిన్న తెల్ల కాగితం మీద ఒక కంప్లైంట్ కనుక తహసీల్దార్ ఆఫీసులో ఇచ్చినట్లయితే ఇమీడియట్గా ఆ భూమి యజమానికి కూడా తెలియపరచకుండా ఆ భూమిని డిస్ప్యూటెడ్ ల్యాండ్ రిజిస్టర్లో నమోదు చేస్తారు. ఒక్కసారి డిస్ప్యూటెడ్ ల్యాండ్ రిజిస్టర్లో నమోదైనటువంటి ఆ భూమి అమ్మడానికి కానీ లేదా ఎవరైనా పిల్లలకి దానపట్టా రాసుకోవడానికి కానీ లేదా పార్టీషన్ చేసుకోవడానికి కానీ ఏ విధంగానూ కూడా హక్కులు ఉండవు, చేయడానికి వీలు లేదు. ఆ విధంగా డిస్ప్యూటెడ్ ల్యాండ్ రిజిస్టర్లో భూమి ఉండిపోతుంది. ఇది ఏ విధంగా డిస్ప్యూటెడ్ ల్యాండ్ రిజిస్టర్లో తీయించాలని అనుకున్నప్పుడు ఎవరైతే ఫిర్యాది ఉన్నాడో ఆ ఫిర్యాదిని పిలిపించి అప్పిలేట్ అథారిటీ అధికారి ఒకళ్ళు, డిప్యూటీ స్థాయి కలెక్టర్ అధికారి ఒకళ్ళు ప్రభుత్వ రెవెన్యూ ఆఫీసులో ఉంటారు. ఆయన ముందు మనం ఫిర్యాదు చేసినట్లయితే ఆయన పిలిపించి మాట్లాడితే ఆయన కనుక మనం ఇచ్చినటువంటి వివరణ మీద సంతృప్తి జరిగినట్లయితే ఆ రిజిస్టర్ నుంచి, డిస్ప్యూటెడ్ ల్యాండ్ రిజిస్టర్ నుంచి బయటికి తీస్తారు. ఆ అధికారి కనుక అతనికి నచ్చకపోయినా లేదా ఏదైనా ఇన్ఫ్లుయెన్స్కి గురైనా లేదా ఏదైనా ప్రలోభానికి గురైనా దాన్ని డిస్ప్యూటెడ్ ల్యాండ్ రిజిస్టర్లోనే కొనసాగిస్తారు. అలా కొనసాగించినటువంటి భూమి యజమానికి భూమి అంటే తన దగ్గర ఉండొచ్చు, కానీ ఆ భూమి మీద సర్వహక్కులు అతను కోల్పోయి ఆ భూమి అమ్మడానికి లేదా తనఖా పెట్టుకోవడానికి, తాకట్టు పెట్టుకోవడానికి కూడా పనికిరానటువంటి పరిస్థితుల్లో ఉంటుంది. తర్వాత ఈ కోర్టు మీద సివిల్ కోర్టుకు వెళ్ళి దావా చేసుకుని ఈ భూమి నాది అని నిరూపించుకోవడానికి సివిల్ కోర్టు ఈ కేసును తీసుకునే అధికారం కూడా లేకుండా చేయడం జరిగింది. దీన్ని మనం ఏం చేయాలని అంటే హైకోర్టుకు వెళ్ళమని చెప్తా ఉన్నారు. ఎంతమంది రైతులు హైకోర్టుకు వెళ్ళగలరో, హైకోర్టులో వాదించుకుని తన భూమి ఏ విధమైన వివాదం లేదని ఎంతమంది రైతులు చెప్పగలరో ఒకసారి మనం ఆలోచించాలి. ప్రధానంగా ఏదైతే ఖరీదైన భూములు, రోడ్ల పక్కన కానీ, రియల్ ఎస్టేట్లో మంచి రేటు వచ్చేటువంటి భూములు కానీ, కమర్షియల్ ప్రాంతాల్లో ఉన్న భూముల మీద కానీ ఇలాంటి వివాదాలు చాలా ఎక్కువగా రాబోతాయి. అప్పుడు రైతులు గతిలేని పరిస్థితుల్లో కొంత భూమి ఫిర్యాదుదారుడికి ఇవ్వడమా లేదా కొంత డబ్బు ఇవ్వడమా అనేటువంటి పరిస్థితులు కూడా తలెత్తి కొంతమంది ల్యాండ్ మాఫియా, ముఖ్యంగా వైసీపీ వాళ్ళు ఇవాళ ల్యాండ్ మాఫియాకి బాగా అలవాటు పడ్డారు. వీళ్ళందరూ ఇలాంటి మాఫియా అంతా ఎంటర్ అయిపోయి రైతాంగాన్ని, వ్యవసాయాన్ని, భూముల్ని అతలాకుతలం చేసేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఈ చట్టం ఎట్టి పరిస్థితుల్లో అమలు రావడానికి వీలు లేదని చెప్పేసి వాళ్ళ రైతులందరూ కోరుకుంటా ఉన్నారు. దీనిలో భాగంగానే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. దీన్ని రైతాంగం కూడా ఇవాళ మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నారు. అందుకని వాళ్ళ రైతులందరూ కూడా వన్ సైడ్గా రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు.